హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను సోమవారం నుంచి బుధవారం దాకా తిరిగిన లొకేషన్లు చూపిస్తాను. ఇది గరీబ్పేట పోయేది సోమవారం అనమాట. చూసారా ఎట్లుందో, మొత్తం పొలాలు, పచ్చడి పొలాలు. ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మార్నింగు ఇది ఏరియా అదే గరీబ్పేట ఏరియానే. మళ్ళీ పొద్దున్న వెళ్ళిన చూసారా, అక్కడ రేక్ షెట్ ఉంది, అక్కడ గరీబ్పేట అనే. అదే రేక్ షెట్ ఎట్లుందో చూసారా, రేక్కాయలు అయ్యి ఈ మొత్తం పొలాలు. ఇటు ఏమో అది మన ఆ చెట్లు, ఇది పేపర్ మిల్లుకి వేసే చెట్లు, జామాల చెట్లు అనమాట. పత్తి తీసేశారు అప్పుడు, అది వరకు పత్తి ఉండేది కదా, తీసేశారు. ఈ రోడ్లు అయితే బాగా లేవు, కానీ తప్పదు, పల్లెటూళ్ళు ఇట్లే ఉంటాయి. ఇదిగోండి ఇటు కొత్తగూడెం వెళ్ళే రూట్ అనమాట ఇది. తర్వాత ఈ గరీబ్పేట అయిపోయింది, అది శ్మశాన వాటిక గరీబ్పేట అది అయిపోయింది. ఆ కలెక్షన్ అయితే ఇవ్వలేదు, టైం పెట్టాడు అనమాట. ముందు ఆటో పోతుంది, మొత్తం చెట్లు, రోడ్డు. ఆ మార్నింగ్కి అది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ టీ తాగిన, చూసారు టీ ఎట్లుందో, అయిపోయింది. తర్వాత అక్కడ నుంచి సత్తుపల్లి వెళ్ళే రూట్ అనమాట ఇది. సత్తుపల్లి, ములకలపల్లి వెళ్ళే రూటు. చూసారా మొత్తం రూట్ ఎట్లుందో, మొత్తం జామల చెట్లు అనమాట. పత్తి ఉంది, ఇది మొత్తం పత్తి తోట. ఇదేమో మిర్చి తోట అనమాట. ఇది వచ్చేసి కొత్తగూడెం వెళ్ళే రూటు, కొత్తగూడెం నుంచి పాలవంచి వచ్చే రూట్ అనమాట. నెక్స్ట్ చలి బాగుందని స్వెటర్ వేసిన, ఫుల్ మంచు ఉంది. ఇది మన పార్క్ దగ్గర, సెంట్రల్ పార్క్ అంటారు కొత్తగూడెం దగ్గర. ఇది ఇదిగో సెంట్రల్ పార్క్ వస్తుంది చూసారా, సెంట్రల్ పార్క్ ఇది. సెంట్రల్ పార్క్ అయిపోయాక కొత్తగూడెంలో సెంట్రల్ పార్క్ ఇది అయిపోయాక మంచి చూసారు ఎట్లుందో. 3 రోజుల నుంచి వెళ్ళి నాకు దగ్గు జలుబు కూడా పట్టేసింది, అందుకే కొంచెం వాయిస్ కూడా బాగలేదు. సూర్యుడు కూడా అప్పుడే లేస్తున్నాడు అనమాట. చలి మాత్రం బాగా బీభత్సంగా ఉంది. అక్కడ నుంచి సత్తుపల్లి వెళ్తున్నా. ఇది అయిపోయింది. తర్వాత పాలవంచ, ఇది పాలవంచ దగ్గర సూర్యుడు ఎట్లుందో మంచు, పొద్దున్న 7:30కి అనమాట ఇది. తర్వాత తుమ్ము కూడా వచ్చేసింది, అదే ప్రాణం బాగాలేదన్నా కదా. తర్వాత వచ్చేసి పెద్దమ్మ తల్లి గుడి. ఇక్కడ నుంచి పినపాక వెళ్తున్నా ఫ్రెండ్స్. పినపాక తర్వాత నెక్స్ట్ మార్నింగ్ అది ఇది సత్తుపల్లి, ఇది పినపాక, ఇది పెద్దమ్మ గుడి, అది ఇందాక వెళ్ళింది. ఈ పెద్దమ్మ గుడి దాటిన తర్వాత అశ్వాపురం వెళ్ళే మార్గంలో కొంచెం అక్కడ గుబూర్లు చెట్టు ఉంది, కొంచెం లొకేషన్ బాగుందని దిగి నడుచుకుంటూ వచ్చిన చింత చెట్టు ఉంది ఇక్కడ. అది నడుచుకుంటూ వెళ్తున్నా. మొత్తం పొలాలు అనమాట, ఇంకా పొలాలు వేయలేదు, దున్నాలనుకుంటా. ఇది అయిపోయింది. తర్వాత అక్కడ చూసారు ఎంత బాగుందో లొకేషన్, మామూలుగా లేదు. మొత్తం గుబురు చెట్టు మధ్యలో ఉంది, అటు చెరువు. ఈ చెరువు నీళ్ళు కూడా ఈ పొలాలకు వస్తాయి అన్నమాట. అశ్వాపురం ఈ మొత్తం పొలం మొత్తం తీసేశారు, మొత్తం కోతలు కోస్తారు, అయిపోయింది. నెక్స్ట్ ఏ పంట వేస్తారో చూడాలా. మొత్తం ఏదో ఫారెన్ కంట్రీ లాగా ఒక గుబుర్లు చెట్టు వచ్చిందనమాట. చూసారు ఎట్లుందో. ఇక్కడ పాములు కూడా నివసిస్తాయి అనమాట. కొంగలు ఉండే మార్గం అనమాట ఇది. కొంగలు నివాసం ఉంటాయి అన్నమాట, నైట్లో వస్తాయి కొంగలకి. తర్వాత మొత్తం కొంగలు ఉండే నివాసం. చూసారు ఎట్లుందో, మొత్తం దూరపు కొండ, మొత్తం పొలాలు మొత్తం కోతలు కోసారు. చూసారు ఎట్లుందో. అది దాని వెనకాల, ఇది ఆ గుబురు చెట్టు వెనకాల అనమాట. ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ మంచి పూలు ఉన్నాయని ఇంటి దగ్గర, మళ్ళీ పత్తి తోట అనమాట ఇది. ఇంకా ఇక్కడ పత్తి తీయలేదు అశ్వాపురం దగ్గర. చూసారు పత్తి ఎట్లా ఉందో. ఇది మిర్చి ఇప్పుడు నెక్స్ట్ మిర్చి వస్తుంది చేతికి. మిర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ పత్తి తోట కూడా ఉంది చూసారా ఎట్లా. పత్తి ఇప్పుడు చేతికి వచ్చింది, మస్తు గిట్టుబాటు. ఈసారి మాత్రం నష్టం అవ్వలేదులేండి. పొలం దూరం కొండ, అక్కడ జామల చెట్లు. ఈ పూల పేర్లు ఏంటో తెలిస్తే చెప్పండి, మీకు కామెంట్ చేయండి. అక్కడ నుంచి బయలుదేరి మనుగురు వెళ్ళే రూట్ అనమాట ఇది. కొత్తగూడెం నుంచి మనుగురు వెళ్ళే రూటు
అంటే డైరెక్ట్ మీకు హైదరాబాద్ తగులుతుంది ఈ రూట్కి వెళ్తే. అక్కడ ఆగి కొంచెం మొత్తం చూసారా ఎట్లుందో, సింగిల్ రోడ్డు. ఇది అయిపోయాక మొత్తం పొలాలు మొత్తం తీసేశారు. నెక్స్ట్ రెండో పంటకి రెడీ చేస్తారు. ఎక్కువ మిర్చి వరి వేస్తారనమాట. మొత్తం రోడ్లే, గట్టి రోడ్లు అంటే ఇదేమో మన లోపలికి వెళ్ళాలి. చూసారా పొలం ఎట్లుందో, పచ్చటి పొలాలు బాగుంది కదా. అది అయిపోయాక ఇక్కడ చిక్కుడుగుంట, మనుగురు దగ్గర చిక్కుడుగుంట అని గ్రామం కాడ కేటీపీఎస్ ప్లాంట్లు అనమాట. ఇక్కడ ఒకటి ప్లాంట్ ఉంది కేటీపీఎస్ది. మధ్యాహ్నం పూట అది 4 ఉన్నాయి ఆ క్లైన్లు. మధ్యాహ్నం పూట అక్కడ కూడా పొలాలు వేస్తారు, కానీ కలుషితం అనమాట. అది నడుస్తూనే ఉంది ఫ్యాక్టరీ. అది చూసారుగా ఎట్లుందో. ఇది అయిపోయాక మరి రిటర్న్ అయిపోతున్నా. ఇది మన ఊరు. ఇది ఇక్కడ అదే మన ఏమంటారు గనిలు, మన నల్ల బంగారం అంట, బొగ్గు పేల్చే ప్రదేశం అనమాట. సాయంత్రం 3 కానీ 4 దాకా పేలుస్తారంట. ఇక్కడ నుంచి బొగ్గు తీసుకొని ఆ కేటీపీఎస్ కాడికి వెళ్తాయి. కాకులు చూసారు ఎట్లుందో. ఇక్కడ టమాటా తోట ఇది అశ్వాపురం దగ్గర. సాయంత్రం అయిపోతుంది చూసారా సూర్యుడు ఎట్లుందో. మొత్తం లక్ష్మీపురం దగ్గర ఇది చూసారా సూర్యుడు బాగుందిగా. ఈ డే అయిపోయింది మంగళవారం. నెక్స్ట్ బుధవారం వస్తుంది అనమాట. ఇప్పుడు సత్తుపల్లి వెళ్ళే రూట్ అనమాట ఇది. గేదెలు పొద్దున్నే సత్తుపల్లి వెళ్ళే రూటు, మన మూలకలపల్లి వెళ్ళే ప్రదేశం అనమాట ఇది. నెక్స్ట్ మార్నింగ్ సీతారాంపురం. ఇక్కడ నుంచి ఆసనగుణం నుంచి మాదారం నుంచి అన్నపరెడ్డిపల్లి, బుగ్గపాడు, బొగ్గపాడు అవి మొత్తం వెళ్ళే రూట్ అనమాట ఇది. చూసారా ఎట్లా ఉందో. మొత్తం అదే చలికాలం కాబట్టి కొంచెం ఎండ, కోతులు కూడా బయటకు వచ్చినాయి. ఎవరైనా ఏదైనా ఆహారం పడతారని. చూసారా కోతులు ఎక్కడ ఉన్నాయో, అదిగోండి కోతులే. మొత్తం ఈ ఇరుగురు మొత్తం కోతులే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అయిపోయాక ఇటు మాదారం నుంచి లోనకి పోవాలి. మొత్తం అడవి మార్గం, సిగ్నల్ కూడా ఉండదు. తర్వాత మీకు ఎప్పుడు చూపిస్తా కదా టైగర్ అని. ఇవ్వండి ఇక్కడే సెట్టింగ్ వేసుకున్నారనుకుంటా. మొత్తం ఇది టేకు చెట్లు ఇవి మొత్తం. ఇది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళవి టేకు చెట్లే. మనం తీసుకెళ్తే కేసు అవుతుంది. తర్వాత ఇక్కడ దున్ని రెడీగా ఉన్నారు పొలానికి. ఇది మన చాపరాలపల్లి దగ్గర, అన్నపరెడ్డిపల్లికి మాదారానికి మధ్యలో ఉంటుంది. దున్ని మొత్తం నారు రెడీగా ఉంది. కొంచెం ఆరాక నారు పోస్తారు. ఇది అయిపోయాక నెక్స్ట్ అన్నపరెడ్డిపల్లి అనమాట. ఇది అన్నపరెడ్డిపల్లి వెళ్ళే రూటు. చూసారు ఎట్లా ఉందో. మొత్తం పొలాలే, పచ్చటి పొలాలు. సత్తుపల్లి రూట్ అనమాట ఇది. నాగుపల్లి దగ్గర అది అన్నపరెడ్డిపల్లి దగ్గర చెరువు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చేపలు కూడా పడతారు. చూసారుగా చేపలు అవి మొత్తం ఉంటాయి. అంటే ఎండిపోయింది, వానాకాలం అయితే నీళ్ళు ఉంటాయి గట్టిగా. హైలో చూసారా నీళ్ళు ఎట్లుందో. మొత్తం జామల చెట్లు. ఇక్కడ ఎక్కువ జామల చెట్లు వేస్తారన్నమాట ఈ రూట్లో. మొత్తం నీళ్ళు ఎక్కువ ఉండవు కాబట్టి మొత్తం అన్నపరెడ్డిపల్లి అడవి అనమాట. అది సత్తుపల్లి వెళ్ళే మార్గం. చూసారా ఎట్లుందో. ఇది అయిపోయాక సత్తుపల్లి నుంచి ఇది మొత్తం బోర్గంపాడు వెళ్ళే రూటు. నెక్స్ట్ వచ్చేసి సత్తుపల్లి వెళ్తున్నా. మొత్తం రోడ్డు ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఉంది. మొత్తం బోర్గంపాడు వెళ్ళే రూట్. ఇక్కడ సిగ్నల్ కూడా ఉండదు, మీకు ఆల్రెడీ చెప్పిన. కోతులు కూడా ఇక్కడ ఒక బ్యాచ్ రెడీ అయింది. ఇది వరకు కోతులు ఉండేవి కావు ఇక్కడ. ఇది వచ్చేసి మనం మర్రిగూడెం దగ్గర సీతారామం ప్రాజెక్టు నీళ్ళు పోయేది. ఇది బోరగంపాడు అనమాట. ఇది నాగుపల్లి దగ్గర పొలాలు. ఇక 2 పంటలు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి కాబట్టి 2 పంటలు వేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు మన కొత్తగూడెంకి. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ భద్రాచలం, అది ముక్కోటి ఏకాదశి అన్నా కదా, అది జరుగుతుందన్నమాట. చూసారుగా ఎట్లుందో. మొత్తం ముక్కోటి ఏకాదశి అయిపోయింది ఇవాళ. తర్వాత ఇది అడవి. తర్వాత మొత్తం అడవి మార్గం ఇక్కడ.
ఇక్కడ ఇది డేంజరస్ ఏరియా అనమాట. ఇది మొత్తం అదే చెప్తున్నాడు లోకల్ క్యాండిడేట్ వెంకటేశ్వర్ చిరంజీవి అని, అంటే ఆయన పేరు వెంకటేశ్వర్లు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు రాకండి, కొంచెం డేంజరస్గా ఉంటుంది, ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితేనే వాళ్ళతో తోడుతో రండి అంటున్నారు. అదే చెప్తున్నాను నేను కూడా. చూసారుగా ఎట్లుందా, మొత్తం టేకు చెట్లు అనమాట. ఇవి మొత్తం అదే అంతే టేకు చెట్లే మొత్తం. అడవిలో కదా, కొంచెం డేంజరస్ ఏరియా అనమాట. అదే చెప్తున్నాను నేను, అక్కడ డేంజర్గా ఉంటుంది మొత్తం. జనాలు ఎవరు తిరగరు, ఫారెస్ట్ ఏరియా, పోలీసులు అయితే ఉంటారు. ఇప్పుడు వచ్చే కాయ పేరు అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీరు, నాకు కూడా తెలియదు. ముష్టికాయ అన్నాడు ఆయన అడిగితే. ఓకేనా, అదే చెప్పిన. మొత్తం డేంజరస్ ఏరియా. నెక్స్ట్ ఇది చర్ల దగ్గర ఇసుక ప్లాంట్ అనమాట. మొత్తం ఇసుక ఇక్కడే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అయిపోయాక భద్రాచలం దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన భద్రాచలం దగ్గర రాములవారి గుడి మొత్తం ఒక్కటి ఏకదశి అయ్యే ప్రాంతం అనమాట. ఓకేనా, ఈ వీడియోలకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.